శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే మా గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావడం, డబ్బు, వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు దోషాలు, విదేశీ ప్రయాణం కోసం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, లక్ష్మీ శాంతి, గృహశాంతి, వివాహం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, నాగదోష నరఘోష సమస్యలు, సినీ ఫీల్డ్ గురించి, విడాకులు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, రాజకీయం, ప్రమోషన్ గురించి, శత్రు వశీకరణ, చెడు ప్రయోగాలు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేక పూజలు చేసి మా గురువు గారు 100% పరిష్కారాన్ని చూపిస్తారు. ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి నమ్మకంతో మా గురువు గారు గోపీరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9815559967. తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. పక్కగా ఇదే జరుగుతుంది. ముమ్మాళ్ళు కూడా ఇదే ప్రయత్నం చేయండి. ముమ్మారు కూడా ఇదే ప్రయత్నం చేస్తారు. ఇలాగే ఉంటుంది. ఏం జరగబోతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పుడు, ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎవరికి పడితే వారితో షేర్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే చెడు కోరుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వారు ఆనందిస్తారు. మీరు బాధతో వాటిని వారితో షేర్ చేసుకున్నా సరే వాటిని చూసి సంతోషిస్తారు. ఆ యొక్క బాధను చూసి సంతోషపడతారు తప్పితే బాధపడరు. అయితే మీ యొక్క జీవితంలో అనేక రకాల అనర్థాలు తెచ్చిపెడుతుంటారు. ఒక రకమైన సైకోయిజాన్ని మీ తోటి ఉన్న శత్రువులు మీ పైన చూపిస్తుంటారు. కాబట్టి ఇకనైనా మేల్కోండి. ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి అనే దాని గురించి అవగాహన ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ రోజున సవాళ్లతో కూడుకున్న సమయం అని చెప్పాలి. చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మరొక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు కుట్ర చేసి మీ పైన ఆరోపణ చేసే అవకాశం ఉంది. పై అధికారులు కావచ్చు, తోటి ఉద్యోగస్తులే కావచ్చు, మిమ్మల్ని అపార్థం చేసుకునే స్థితి కూడా కనిపిస్తుంది. తగిన జాగ్రత్త పాటించండి. ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేసి రిజల్ట్స్ కోసం చూస్తున్నారో సఫలీకృతమయ్యే ఒక బిగ్ అప్డేట్ వింటారు. అనుకున్న విజయాలు సాధిస్తారు. అలాగే దానికి సంబంధించి ఒక మంచి వార్తను వినబోతున్నారు. ఈ యొక్క వార్త మీ యొక్క కుటుంబాన్ని కూడా సంతోషపరుస్తుంది. తోబుట్టువులతో కానీ, సంతానంతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటుంటే వారితో ఉన్న విభేదాలు పరిష్కరించుకునే ఒక అవకాశం ఈ రోజు వస్తుంది. ఆ అవకాశాన్ని పరమశివుడే ఇవ్వబోతున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ యొక్క బాధ మొత్తం పోతుంది. అలాగే ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నారో ఈ మధ్య కాలంలో కొన్ని డౌట్స్ ఉంటే కనుక క్లారిటీ చేసుకునే విధంగా ఉపాధ్యాయుల యొక్క ఖచ్చిత సపోర్ట్ అనేది కలగబోతుంది. మీ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకునే ఈ సదవకాశం వారి వద్ద నుంచి, వారి మద్దతు నుంచి కలగబోతుంది. అవకాశాన్ని ఉపయోగించుకోండి. నూతన వ్యాపార పెట్టుబడి కోసం, లేదా ఏదైనా రుణం తీర్చడం కోసం, లేదా ఏదైనా కష్టంలో ఉంటే డబ్బు ఆకస్మికంగా చేతికి అందే అవకాశం ఉంది. లోన్స్ శాంక్షన్ కావడం కావచ్చు. మీరు చేస్తున్న ప్రయత్నాల రీత్యా ఫలప్రదమైన ఫలాలు దక్కబోతున్నాయి. ఖచ్చితంగా డబ్బు సమకూర్చుకుంటారు. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఉపశమనం లభించే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు ఈ యొక్క ఉపశమనాన్ని సూచించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు గాని, మంచి రంగాల్లో ఉన్న వారికి గాని సమయం బాగా కలిసి వస్తుంది. రాజకీయ నేపథ్యం ఉన్న ఒక వివాహ శుభ కార్యక్రమానికి లేదా ఒక శుభ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ పై స్థానంలో ఉన్న రాజకీయ నేతలను కలుసుకుంటారు. వారితో కాసేపు చర్చించే అవకాశం ఉంది. ఇదివరకు మీకు ఉన్న అనుమానాలు ఈ సమయంలో వారితో చర్చించడం వల్ల నివృత్తి అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగార్థులకు ఒక అవకాశం ముందుకొస్తుంది.
చిన్నగా కనిపించిన పక్కకు తోయకుండా ఉపయోగిస్తే ఆ అవకాశం భవిష్యత్తులో స్థిరమైన ఫలాలు కలగజేస్తుంది. నిత్యం ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం, ఇష్టదైవ నామస్మరణ చేయడం